గత 8 సంవత్సరాలుగా అమరవీరుల స్తూప నిర్మాణంలో ఉన్నటువంటి ఒక జాప్యానికి సంబంధించిన విషయాలను తెలంగాణ సమాజానికంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపెట్టడం కోసం చొరవ తీసుకొని ఈరోజు నిర్మాణం పేరు మీద పడవబడ్డటువంటి ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి చొరవ తీసుకొచ్చినట్టు ఒక పిసిసి అధ్యక్షుల వారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మసిబూసి మారేడుకాయలు చేసి మాయమాటలు చెప్పి ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమకారుల యొక్క త్యాగాల పునాదుల మీద భోగాలు అనుభవిస్తూ ఇవాళ మోసం చేస్తున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ కళ్ళకు గట్టినట్టు మరొక్కసారి తెలంగాణ సమాజానికి చూపెట్టడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం. మిత్రులారా, ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా సెక్రటేరియట్లు కట్టడానికి డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాల్లో కట్టుకొని దాంట్లో కులకడానికి డబ్బులు ఉన్నాయి, వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకోవడానికి డబ్బులు ఉన్నాయి. కానీ ఇవాళ అమరవీరుల స్తూపం కట్టడానికి మాత్రం ఇంతకుముందు ఆయన చెప్తా ఉన్నాడు, అడ్మినిస్ట్రేటివ్ రీఅసెస్మెంట్ ఏదో అంటారు, ఆర్ఏ అంటే రీఅసెస్మెంట్, రివైజ్డ్ ఎస్టిమేట్ శాంక్షన్ కాలేదట. అక్కడ సెక్రటేరియట్ డబ్బులు ఉంటాయి కానీ దీనికి మాత్రం డబ్బులు ఇవ్వరట. కట్టకుండా దీన్ని వాళ్ళ పడవలో పెట్టిన ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ జాప్యం కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వానికి అమరవీరుల యొక్క త్యాగాల పట్ల ఉన్నటువంటి ఒక కృతజ్ఞత లేదు అని చెప్పడానికి మాత్రమే ఇది నిదర్శనం అని భావిస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇంకొక విషయం, అసలు చనిపోయింది ఎంతమంది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది? దాదాపు 1200 మంది చనిపోయినరు అని పుంకాలుగా మనం అందరము కూడా ఉద్యమకారులుగా కావచ్చు, తెలంగాణ సమాజంగా మనం అందరం గుర్తించినాం. ప్రతి జిల్లాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ నేతృత్వంలో కేవలం 500 మందికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి అయితే పక్కన పెట్టండి, ఉద్యోగం అయితే ఇంకా పక్కన పెట్టండి, మొత్తం కేవలం 500 మందిని మాత్రమే పట్టించుకున్నట్టుగా కనబడతాం. మిత్రులారా, కొన్ని విషయాలు చరిత్ర సాక్షిగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఎన్ఆర్ఐ ఫోరం, ప్రొఫెసర్ జయశంకర్ గారు అమెరికాలో సంస్థాపించి తెలంగాణ ఉద్యమానికి అంతర్జాతీయంగా చైతన్యం పరచడం కోసం అని పెట్టిన సంస్థ వాళ్ళు 2013 డిసెంబర్ నాడు ఇక్కడికి ఒక 10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక మింట్ కంపౌండ్ దగ్గర ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిండ్రు. ఇది ఆవిష్కరించింది కూడా విద్యుత్ జేఏసీ చైర్మన్ అయినటువంటి ఒక రఘు. ఆ రోజుల్లో దాదాపు 1000 మందిని కింద పడుకోబెట్టిండ్రు. 1000 మందిని కింద పడుకోబెట్టి వాళ్ళ మీద తెల్లగుడ్డలు కప్పి 1000 మంది చనిపోయినరు. వీళ్ళందరి యొక్క త్యాగాల పునాదుల మీద తప్పనిసరిగా మనం తెలంగాణ తెచ్చుకోవాలని స్మృతి దీక్ష అని ఆ రోజు దీక్ష పెట్టి ఆ దీక్ష సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏంది పుస్తకం ప్రాశస్త్యం? ఈ పుస్తకంలో డిసెంబర్ 18, 2013 నాటికే 885 మంది చనిపోయినట్టుగా ఈ పుస్తకం పబ్లిష్ చేసింది కాంగ్రెస్ పార్టీయో లేకపోతే ఇంకెవరో కేసీఆర్ టీఆర్ఎస్కు వ్యతిరేకులు కాదు. తెలంగాణ ఉద్యమకారులు టీడీఎఫ్, డిపి రెడ్డి గారు, ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి గారు, రాములు గారు, ఇంకా చాలామంది అందరూ కూడా రీసెర్చ్ చేసి మరి ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ రోజు 2013 డిసెంబర్ దానికి తర్వాత మళ్ళా కూడా ఇంకొక 1200 మంది చనిపోయినరు అని ఐడెంటిఫై చేసిండ్రు. మనసు లేదు, మానవత్వం లేదు, కృతజ్ఞత లేనటువంటి ప్రభుత్వం చనిపోయిన వాళ్లను కనీసం గుర్తించి వాళ్లను అమరవీరులుగా గుర్తించి వాళ్లకు కనీస గౌరవం కల్పించేటువంటి రీతిలో వ్యవహరించలేదు. బిచ్చగాళ్ళు అయిపోయింది వాళ్ళ. అనేక మంది పేదింటి బిడ్డల యొక్క త్యాగాల ఫలితం, పోరాటాల ఫలితం 4 కోట్ల మంది ప్రజలు బాగుపడతారు అని ఆ రోజు వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాలను గుర్తించకుండా, ఆ కుటుంబాలకు గౌరవం ఇవ్వకుండా, ఆ కుటుంబాలకు ఆర్థికపరమైన సహాయం అందించకుండా ఇవాళ బిచ్చగాళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారు. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, ఈ అమరవీరుల స్తూపం ఇక్కడ 180 కోట్లు పెట్టి కడుతున్నటువంటి అమరవీరుల స్తూపం 1200 మందిదా? లేదు, 500 కేసీఆర్ గుర్తించిన 500 మందిదా? తెలంగాణ సమాజం గుర్తించినటువంటి 1200 మందిగా? మోసపూరితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం గుర్తించిన 500 మందిదా అని వాళ్ళు నిలదీస్తా ఉన్నాం. ఏం అన్యాయం ఇది? ఎవడి త్యాగాల మీద, ఎవడి పోరాటం మీద, ఎవడి రక్తతర్పణం మీద వచ్చిన తెలంగాణలో వాడిని గుర్తించరా మీరు? ఇది 2009 తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి. 1969లో దాదాపు 400 మంది ఆ రోజు కూడా ఉద్యమంలో బనైపోయినరు. వాళ్ళ ఊసు లేదు, వాళ్ళ దాఖలు లేవు. ఇట్లా ఉద్యమకారులు, అమరవీరులు వాళ్ళ త్యాగాల ఫలితంగా వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించడం అన్యాయం.
ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను నేను మీడియా ద్వారా. ఇది ఆ రోజు పండబెట్టినటువంటి శవాలు. విద్యుత్ ఉద్యోగులు వీళ్ళంతా 1000 మందిని పడుకోబెట్టినాం వాళ్ళ కింద. 1000 మందిని పేర్లతో ఊర్లతో అడ్రస్తో అక్కడ పడుకోబెట్టి స్మృతి దీక్ష చేసినాం. 1000 మంది చనిపోయినరు, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలా అని చెప్పని. ఏమైపోయింది, ఎందుకు సోయి లేకుండా వ్యవహరిస్తున్నారు అని చెప్పని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. గల్లాలు బట్టి అడగండి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, ఎక్కడ పడితే అక్కడ. ఇవాళ మీరు అభివృద్ధిని పక్కన పెట్టండి, నిరుద్యోగాన్ని పక్కన పెట్టండి, కనీసం మనం బాగుండాలని చనిపోయిన వాళ్ళని కూడా గుర్తించకుండా వాళ్లకు న్యాయం చేయకపోతే ఇది ఎక్కడి ప్రభుత్వం, ఇది ఎక్కడి మోసపూరితమైన ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తు చేయాలి, గల్లబట్టి అడగాలని చెప్పని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇది దగ, ఇది మోసం. బలిదానాలు చేసుకున్నటువంటి ఒక అమరవీరులు ఇవాళ జరుగుతున్నటువంటి ఒక క్షుద్ర రాజకీయంలో బలి పశువులుగా మారిపోయినరు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బలి పశువులుగా కాదు, వాళ్ళని అమరవీరులుగా గుర్తిస్తుంది. వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు ఇది నిర్మాణంతో పాటుగా ఎవరెవరైతే తెలంగాణ కోసం అమరవీరులైనరో 69లో కావచ్చు, తర్వాత కావచ్చు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.